నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కరెక్ట్గా 2 రోజులు అయిందో లేదో ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరిట ఒక సర్వే వచ్చింది. ఐఐటిఎన్స్ హైదరాబాద్ గ్రూప్ వాళ్ళు చేశారు. ఏంటి, యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఎన్నికలు జరిపితే ఈరోజు కూటమిగా 3 పార్టీలు, ఎగ్జిస్టింగ్ ఉన్న 3 పార్టీలు వెళ్తే కూటమికి ఎన్ని వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎన్ని వస్తాయి, లేదు ఏ పార్టీకి ఆ పార్టీ ఇడిగా వెళ్తే ఆ పార్టీలకి ఎన్ని వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వస్తాయి. చాలా అస్టానిషింగ్ ఏంటంటే, కాంట్రరీ టు ది ఎగ్జిస్టింగ్ సిచ్యుయేషన్ అండ్ సినారియో ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆ సర్వే చెప్పిన ఫలితాలు చూస్తే ఎవరికి నవ్వు వస్తుంది. విడివిడిగా పోటీ చేస్తాట తెలుగుదేశానికి 45 మాత్రమే వస్తాయట, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 110+ వస్తాయట. విడివిడిగా చేస్తే కూటమిగా చేస్తే అది విడివిడిగా చేస్తే, కూటమిగా చేస్తే కూటమికి ఒక 62, 63, జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు కూడా 83 వస్తాయట. అంటే జనాలకి అది అర్థమైపోయింది. ఇవాళ రేపు సోషల్ మీడియా ఏంటంటే ఏకిపారేస్తుంది ఇలాంటి సర్వేల మీద, మామూలుగా కాదు. ఎక్కడ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, అసలు కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఏమాత్రం పట్టులేని నియోజకవర్గాల్లో వైసీపీ విజయడంకా మోగిస్తుందంటూ ఆయనేవో అదే ఐఐటిఎన్స్ గ్రూపు వాళ్ళేవో లెక్కలు ఇచ్చారు. సంథింగ్ ఇంట్రెస్టింగ్. అంటే కొన్నాళ్ళు మనం వినోదం ఏమన్నా తక్కువైందనుకుంటే వినోదం పంచడానికి వచ్చిన సర్వేలాగా అనిపించిందనే మాట అనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కందుకూరు ఎక్స్ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరామ్ గారు. నమస్తే శివరామ్ గారు. అదండి, మొత్తానికి ఆ సర్వే పేరు చెప్పగానే మీరు కూడా నవ్వేస్తున్నారు. పాయింట్ మీరు అన్నారు కదా, ఇది వినోదం ఈ మధ్య తక్కువైంది సినిమాల్లో వాటిల్లో. సో టు రీప్లేస్ దట్, ఇట్లాంటి అప్పుడప్పుడు వస్తూ ఉంటే బాగుంటుంది, చూసి నవ్వుకోవటానికి, ఆనందించడానికి. అనేది ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం అండి, ఈ విధమైన అందులో ఎస్పెషల్లీ ఇఫ్ వాట్స్ గోయింగ్ ఆన్ నౌ, అండర్ 2 months or 3 months లోపల ఆల్ లోకల్ బాడీ ఎలక్షన్ అన్నీ అవుతాయి. ఇది మున్సిపాలిటీస్, కార్పొరేషన్ నుంచి అటు ఇటుగా అయిపోతాయి. సో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్లు, తర్వాత ఇది కొత్తగా ఈ మధ్య మీరు చూసారు లేదో, ఆల్ చైర్పర్సన్స్ అన్నీ కూడా డైరెక్ట్ ఎలక్షన్లు పెట్టేస్తారు. అదే వెదర్ ఇట్ ఈస్ కార్పొరేషన్ ఆర్ మున్సిపాలిటీ ఆర్ సర్పంచ్ ఆర్ జడ్పీ చైర్మన్. దాని మీద ఈ మధ్య ఒక చిన్న చర్చ వస్తూ ఉంది. మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉంటావా ఉండవా? అప్పుడు రాజీవ్ గాంధీ గారు టైంలో ఇది పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ అని పెట్టి అప్పుడు 2 tier సిస్టమ్ నుంచి 3 tier సిస్టమ్, 3 tier నుంచి పెంచారు. అది అప్పుడు ఏంటి, సర్పంచ్ అందరు కలిసి ఎంపీపీ, మండల ప్రెసిడెంట్ అనుకుంటే వాళ్ళ మండల ప్రెసిడెంట్స్ అందరు కలిసి జడ్పీ చైర్మన్ అనుకుంటారు. ఇప్పుడు మధ్యలో ఎంపీటీసీలు పెట్టి ఎంపీపీకి, జడ్పీటీసీలు పెట్టి జడ్పీ చైర్మన్కి పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి వేరే పని కనపడదు. వస్తారు, అటెండ్ అవుతారు, వాళ్ళు డెలిబరేషన్లో పాల్గొంటారు. మేబీ కొంతమంది బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో కూడా డిస్కషన్లు చేస్తారు. కానీ ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్టివ్ షుడ్ బి టు ఎలక్ట్ ద ఎంపీపీ, మండల పరిషత్ చైర్మన్ లేదా జడ్పీ చైర్మన్. ఇప్పుడు వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ టు దెమ్ అనేది ఇంతవరకు రాలా. రెండో విషయం ఇంకోటి కూడా, ఇప్పుడు ఏ ఓట్ల తీసుకొని ఎలక్షన్ జరుపుతారు అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. అంటే అంతకుముందు ఓట్ల లిస్ట్ తోట, లేదా ఇప్పుడు కొత్తగా చేస్తున్న ఓటర్ లిస్ట్ తోటి చేయాలి. కొత్తగా ఓటర్ లిస్ట్ ఇంకా రెడీ కాలేదు. ఐ బిలీవ్ ఇట్ టేక్స్ అనదర్ 2-3 months పడుతుంది. మరి వేరే పాత దాంతో చేస్తే న్యాచురల్లీ కోర్టు ఎవరో మీలాంటాడో నాలాంటాడో కోర్టుకు పోతే కొత్త లిస్ట్ తయారు చేసే దానికి దాన్ని వాడకుండా ఎప్పుడో 1980 ఎప్పుడో వాడుతున్నారు, అది వాడేది ఎట్లా అని అది రావచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, రోజు చూస్తున్నామండి, బిలీవ్ మీ, ఎలాగైతే రాజకీయాలు కొంత స్టాండర్డ్ మనం కౌన్సిల్ వాటన్నిటిలో చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. అంటే మనం ఏమన్నా అంటే వాళ్ళు మనల్ని దాంట్లో బోర్డులో పిలుస్తారేమో మనకు తెలియదు, కానీ చాలా సిల్లీగా ఉంటుంది. చూసాము, మేము కూడా 9 ఏళ్ల పాటు అసెంబ్లీలో ఉన్నాము, బాగా యాక్టివ్గానే ఉన్నాము. కానీ ఈ విధమైన పద్ధతి, ఎగతాళి చేసేది ఎగతాళి ఉంటుంది,
సబ్జెక్టు యాక్చువల్లీ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ దేనికి ఎలక్ట్ అవుతారంటే ఎమ్మెల్యే ఈజ్ ఫర్ మేకింగ్ లెజిస్లేషన్, నాట్ రాజకీయాలు లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో పాల్గొనకూడదు. ఆయన చట్టాలు లెజిస్లేషన్ చట్టాలు చేయాలా, వాళ్ళు చేసిన చట్టాలని మరొకసారి కౌన్సిల్లో రివ్యూ అవుతుంది. ఒకళ్ళు ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే వాళ్ళు amendments correct చేస్తారు. పెద్దల సభ. ఇప్పుడు అవన్నీ పోయింది. ఓన్లీ థింగ్ వన్ అప్ మ్యాన్షిప్. అంటే నువ్వు సుంటావు అంటే నాకన్నా పెద్ద సుంటావు నువ్వు అన్నట్టుగా జరుగుతూ ఉంది అక్కడ. ఎవరు ఈవెన్ చైర్మన్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అక్కడ. చూస్తున్నాం, నిన్న మొన్న లైవ్లో చూసాం. చాలా బాధాకరం. ఇప్పుడు ఐ డోంట్ నో ఆ అంబేద్కర్ గారు ఆ పెద్దలు పెట్టిన వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు. సరే, ఇప్పుడు ఈ సర్వే దగ్గరికి వద్దాం. ఈ సర్వేలో కొన్ని పాయింట్స్ అంటే ప్రజా వ్యతిరేకత డిఎస్సి మీద మాట్లాడారు. డిఎస్సి మీద 49% డిఎస్సిలో అక్రమాలు జరిగాయని నమ్మారట. ఇంకా 4-5 పారామీటర్స్, ఏది పథకాలకు సంబంధించి అండ్ అవినీతికి సంబంధించి అండ్ అలాగే ఒక 10 మంది మినిస్టర్లు రెడ్ జోన్లో ఉన్నారట. సో ఇవన్నీ ఓకే, కొన్ని ఉంటే ఉండొచ్చు. కానీ అసలు అంతుబట్టని అంశం ఏంటంటే ఇండిపెండెంట్గా ప్రతి ఒక్క పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ అయితే వైసీపీ 110+. వాళ్ళు తీసుకున్నప్పుడు కంక్లూజన్కి వచ్చేప్పటికి ఆ 110 అనేది కొంచెం ఎస్టానిషింగ్గా అనిపిస్తుంది. ఏ రకంగా అది వాళ్ళు ఎరవై ఉంటారు? దీని వెనకాల ఏమైనా కాన్స్పిరసీ థియరీస్ నడిచుంటాయా? అంటే నేను జస్ట్ దాంట్లో జంప్ అవ్వటం ఇమీడియట్గా అందుకని నేను వేరే మాట్లాడాను. ఇష్యూ ఏంటంటే నాకు ఒకటే అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాజ్ గాట్ ఎ వెరీ గుడ్ ఏమంటారు వాళ్ళని గ్యాంగ్ ఉంది అక్కడ. అడ్వైజర్స్ అంటే ఈ దీంట్లో అడ్వైజర్స్ కనుక అడ్మినిస్ట్రేషన్లో ఉపయోగపడి ఆంధ్ర రాష్ట్రాన్ని సరిగ్గా చేస్తే అతనికి ఇవాళ ఈ బాధలో ఉండేవాడు కాదు. అలాంటిది వాళ్ళందరికీ ఎంతసేపటికి అవతల ఆవిడ శివరాము వేసే వాడి క్యారెక్టర్ అసోసియేషన్ ఈ పద్ధతిలో ఒక ఆయనేమో ఎవరైనా గుద్దితేమో వాడు నేరస్తుడు యాక్సిడెంట్ చేస్తే, ఇంకొక ఆయన చేస్తేమో వాడు కుర్రాడు, పిల్లాడు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు పిల్లాడు. అప్పటికి వాడికి లైసెన్స్ ఉందంటే ఇది కదా మేజరే. మరి ఈ పద్ధతిలో వాళ్ళ ఆలోచనలు అవన్నీ ఉన్నాయి, చూస్తున్నాము. ఏమన్నా చేంజ్ వస్తుందేమో. ఈ స్టిల్ యంగ్, 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయేమో. యంగ్, ఈ హెస్ గాట్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, డబ్బులు ఉన్నాయి, ఉన్నారు జనాలు, ఎంతో కొంతమంది ఉన్నారు. మరి జాగ్రత్తగా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎలక్షన్ కంటెస్ట్ చేయటం ఇదేమీ చూస్తుంటే ఇవాళ చూసాము ఆయన కారుబోడి నాగేశ్వరరావు గారి ఇష్యూ తెలుస్తాడు. ఇట్లా ప్రతి వాళ్ళు నీకు అవతల రూలింగ్ పార్టీ ఎప్పుడు ఎంతో కొంతమంది ఎలా మాట్లాడుతుంటారు, మాకు అవి రాలేదు ఈ రాలేదు అని అంటారే. కానీ వేరే నా వరకు నేను చూస్తే గత 5 ఏళ్ళు చూసాము, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అప్పటికన్నా మంచి బెటర్ అనిపిస్తుంది నాకు. ఏది ఫ్రీ బీస్ ఇవ్వటంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, తర్వాత ఇంకా ఫర్ ఫ్యూచర్ వేరే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండాలా, ఎలాగ ఉండాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఉండాలా, ఆంధ్రప్రదేశ్ రైతులు ఎలా ఉండాలి. ఈ మధ్యనే మేము పొగాకు రైతుల ఇష్యూ ఈజ్ ఎ నోవెల్ సిచ్యువేషన్ ఎవరికైనా కూడా. నేను ఆయనకి 1996 నుంచి మేము ఎప్పుడూ ఆయన అధికారంలో ఉన్నా ఆయన దగ్గరికి పోతా ఉంటాం. మీ జిల్లాలో కూడా బాగా ఎక్కువ హెవీ, మా దగ్గర ఎక్కువ. మొన్న 3 సార్లు కలిసాము ఆయన పరిధిలో ఉన్నంత వరకు ఆయన చేస్తున్నాడు. యాక్చువల్లీ టొబాకో ఫార్మింగ్ అనేది స్టేట్ గవర్నమెంట్ కింద రాదు. ఈజ్ ఏ సెంట్రల్లీ కమర్షియల్ క్రాప్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమర్షియల్ కాదు, అది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్. ఎక్కువ భాగం వాళ్ళు కామర్స్ మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. టొబాకో బాడీస్ అండర్ కంట్రోల్ ఆఫ్ కామర్స్. మన గుంటూరులో ఉంది హెడ్ ఆఫీస్. ఎందుకంటే 4 స్టేట్స్లో ఉంది. అయినా కూడా ఆయన ఏమన్నాడు చంద్రబాబు, బికాజ్ దే ఆర్ అవర్ పీపుల్, రైతులు. మాకు ఈ సంబంధం లేదు, ఈ క్రాప్తో సంబంధం లేదు, దాని మార్కెటింగ్ తోటి సంబంధం లేదు, దాని మీద వచ్చే ఆదాయాలతో సంబంధం లేదు, దాని మీద పెత్తనం మాకు లేదు. అయినా కూడా
రైతులు మా మనుషులు, మన మా రాష్ట్రానికి మన సంబంధించి రాష్ట్రం రైతులు. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మేము ఆదుకోవాలా, మేము ఇంటర్వ్యూర్ అవుతాము, అవి తీరేదే మా చేత అయితే మేము చేస్తాం. సరే అయిపోయింది. వాళ్ళేమో టొబాకో బోర్డ్ ఈజ్ ద వన్ బోర్డ్ వేర్ నో ఫండింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. అది ఒక 7-8 బోర్డులు ఉన్నాయి మొత్తం, ఆల్ ఇండియా బోర్డ్స్. ఈ బోర్డు ఒక్కటే సెల్ఫ్ సస్టైన్. ఎందుకంటే ప్రతి రైతు, ప్రతి వ్యాపారస్తుడు కిలోకి ₹2 వాళ్ళు, ₹2 వీళ్ళు కడతారు. సో మచ్ సో వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. మేము రైతులు అనేది ఏంటంటే, మా రైతులు, నేను కూడా రైతులే, నాకు కూడా ఐఎమ్ యాక్టివ్. మీ దగ్గర ఉన్న డబ్బులు ఇంటర్ఫేర్ కాదు అంటున్నాము. ఇట్ ఈస్ అవర్ మనీ. సెంట్రల్ గవర్నమెంట్ ఆయన అంటాడు, బోర్డు చైర్మన్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒకరికి ఇస్తే మిగతా బోర్డులు కూడా అడగవచ్చు కదా అని. మిగతా బోర్డులకి నువ్వు ఫండ్ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తూ ఉంది. ఇట్ ఈస్ రైట్లీ సో, తప్పు పట్టడం లేదు. టొబాకో బోర్డులో ఉన్న డబ్బంతా మాది, రైతులది, వ్యాపారం, అదే దాంతోపాటు ట్రేడర్స్. అన్నప్పుడు విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ట్రేడర్స్ ఏమంటున్నారు, మాకు గొడవ పైన కష్టంగా ఉంది, ఇతర దేశాల్లో మాకు మార్కెటింగ్ మేము చేసుకోలేకపోతున్నాం, ఎక్స్పోర్ట్ కష్టం ఉందని. మేమేమో మాకు సరైన రేటు రావట్లేదని మేము మాట్లాడుతున్నాం. అన్నప్పుడు డబ్బులు కట్టేవాళ్ళు ఇద్దరికీ బాధగానే ఉంది. సపోర్ట్ దెమ్. మేము మొన్న అడిగింది ఏంటి, ఏదో మాటల మీద వచ్చేసి ఆఖరికి ఆయన క్వింటాకి ₹1000 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఇది లో గ్రేడ్స్లో తక్కువ రేట్లు వచ్చినాయంటే ఆ లో గ్రేడ్స్ అన్నిటి కూడా క్వింటాకి ₹1000. ఇట్ ఈస్ ఎ ఫ్రీ సార్ట్ ఆఫ్ ఫ్రీబీ. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 50,000 మేము ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తాము 2 ఏళ్ళకి. మేమన్నా అది ఎత్తేసి మీరు కూడా 1500 ఎంతో కొంత క్వింటాకి ఇవ్వండి అంటే అప్పుడు ఇది వచ్చింది, మీకు ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి కదా. సో నేను ఈ విధమైన మేము తంటాలు పడుతుంటే ప్రతిరోజు ఒక 10 మంది 5గురు పోయి చంద్రబాబు సచ్చేయట్లేదు, పొగాకు రైతులు ఆదుకోవట్లేదు అని ఈ విధమైన ఆలోచనలు ఉంటాయి. 10 మందికి చెప్తే ఒక్కడైనా నిజమే కావాలా, వాడికి పెన్షన్ 4,000 చేశాడు కదా. ఇట్లాంటి నెగిటివ్ ప్రాపగండా ఎక్కువ ఉంది. ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు మీరు? ఎందుకు తట్టుకోవట్లేదు? ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అడ్డుకుంటున్నాము. అడ్డుకోకపోవటం ఏంటి? బాబు గారు ఈస్ గివెన్ అంటే వాళ్ళు అడ్డుకోవటం కూడా కాదు, రైతులను ఆదుకోవడం కోసం ఆయన అనౌన్స్డ్. నేననేది అదే సార్, నేను అడ్డుకోవడం అంటే వాళ్ళు తెలియ పొట్లాడటం అని కాదు, మీరు కౌంటర్ ప్రాపగాండా ఎందుకు ఉంటలేదు మీరు చేస్తున్నామండి. మీకు ఎప్పుడు కూడా మీకు తెలియదు ఏంటి, నాలాంటి వాళ్ళు ఎంతమంది చూసారో మీరు, ఎప్పుడు కూడా నెగటివ్ ప్రాపగాండా పోయినంత ఫాస్ట్గా వాస్తవం వెళ్ళదు. రైతులు ఏమంటారు, ఇంకొంచెం ఇవ్వచ్చు కదా అంటారు, కానీ ఇచ్చిన దాంతో ఎవరు నోబడీ ఫీల్ హ్యాపీ. ఏమి పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేశాం కదా, టక్ మనీ మాకు కూడా ఇవ్వచ్చు. ఎంతమంది పిల్లలకి 15,000 ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాడు కదా, మాకు ఇవ్వచ్చు కదా. సో ఈ పద్ధతిలో నెగటివ్ ప్రాపగాండా వాళ్ళకి ఇంకా వేరే పని ఏం లేదు. ఫండింగ్ బ్రహ్మాండంగా ఉంది, ఫండింగ్ ఉందండి. ఎంతమందిని వీళ్ళు ఎంప్లాయ్ చేస్తున్నారు. ఇదివరకు అనేవాళ్ళు వాళ్ళు ఇదంతా పే అమరావతి లేడీస్ వాళ్ళు పాపం వాళ్ళ గొడవ వాళ్ళు పడుతుంటే వాళ్ళని పే లేడీస్ అన్నారు వీళ్ళు. ఇదే వైఎస్ఆర్సీ తప్పు కదండి, చాలా ఘోరంగా మాట్లాడారు వాళ్ళు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ రోజు వాళ్ళ ఫోర్స్ మీద ఆడవాళ్ళని కొట్టారు, కాళ్ళతో తన్నారు. వీళ్ళకి అది ఉంది, ఆ నెగిటివ్ క్రూయల్ మెంటాలిటీ. హౌ టు నేను మంచి చేసినప్పుడు నేనేమనుకుంటానంటే పీపుల్ విల్ అండర్స్టాండ్ మీ. అదే చెడ్డ చేసేవాడికి ఎప్పుడు నేను ఐ వాంట్ వాళ్ళని ఏదో ఒక విధంగా ట్రిక్ చేసి నా వే ఆఫ్ థింకింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అందులో ఈ సోకాల్డ్ ఉన్నాయి బోల్డ్. సార్ నేననేది ఒకటే అండి, ఏ ఛానల్ అయినా ఏ సోషల్ మీడియాలో అయినా కొంత మీ యొక్క ఫేవరెటిజం ఉండొచ్చు కాక, జగన్మోహన్ రెడ్డి తరఫున ఎంతో కొంత సింపతి ఉందేమో కొంతమందికి, మరి వాళ్ళకి అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళని కూడా ఈవెన్ లెవెల్లో చూడాలి, మాట్లాడాలి. మరి అది మొన్న నేను చూసా, ఇది కౌన్సిల్ జరుగుతుంది,
చూడండి ద వే దే ఫిక్స్ ఇట్. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆమె ఎవరో సమ్ లేడీ పేరు కూడా ఎమ్మెల్సీయా? ఎమ్మెల్సీ లేడీ, అవతల ఏమవుతుంది వరదు కళ్యాణి గారు ఆమె ఏదో అంటుంటే ఈ నుండి అన్ని ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు కదా మీరేం పీకారు అన్నాడు. ఆ రోజుల్లో ఈ విషయం అప్పుడేం పీకారు అన్నాడు. అది కూడా అనకూడదు యాక్చువల్లీ. అంటే దాన్ని పట్టుకొని బొత్స ఆమెను పట్టుకొని ఏం పీకావు నువ్వు అన్నాడు. ఆ రోజు ఏం పీకారని ఈయన అన్నది. ఈ డిఎస్సీలో డిఎస్సీ కూడా ఆ రోజు అసలు ఇంటర్వ్యూలో పెట్టకపోతుంది. ఎంతమందినో తీసుకొస్తున్నారు, ఎంతమందికో ఉద్యోగాలు, లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్కడికి ఇచ్చారు ఉద్యోగాలు. వాళ్ళు ఎంతసేపు చెప్పేది ఆ సెక్రటరీ, వాళ్ళ అమ్మాయి లేదు. మరి ఇవాళ ఈజ్ ఎ బిగినింగ్ చూశారు. ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది మీకు? ఆ స్పోర్ట్స్ కోట కొద్ది రోజులేమో ప్యాకాట్కి ఇచ్చారన్నారు. అవును సార్, మీరైనా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అదేదో జరిగింది అనుకోండి, తప్పుదిద్దుకోవట్లో తప్పే ఉంది. ఏం తప్పు జరిగింది? ఇప్పుడు 16,000 ఉద్యోగాల మీద ఎవరికి అబ్జెక్షన్స్ లేవు. 15,900 ఉద్యోగాలు జనైనా వాళ్ళు మొదలు పెట్టింది ఈ 100 దగ్గర కాదు, మొదలు పెట్టింది 16,000. వాళ్ళ సంగతి వదిలేండి సార్. ఏదో ఒక క్లారిఫికేషన్ అది ఇచ్చేస్తే పోతుంది కదా. పంతానికి పరువు ఇది ఇక్కడ ప్రతిష్టకు పోవాల్సింది ఏముంది? అక్కడ 100 మందికి సంబంధించి ప్రతిష్టకు పోవాల్సింది అనుమానాలు ఉన్నాయి, క్లారిఫై చేయండి. మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళకి మెడల్స్ కూడా ఏమంటే అవి కాదండి, ఒక లెవెల్ నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆల్రెడీ డినై అయిన వాళ్ళ సంగతి నేను డినై అయింది ఒక్కతనే, అది కూడా చెప్పారు. హీ డింట్ గో అండ్ సబ్మిట్ ద పేపర్, వెరిఫికేషన్ అప్పుడు తీసుకుపోయి ఇవ్వాలా, అది ఇవ్వలేదు. అది కదా ప్రాబ్లం. అది ఒక టెక్నికాలిటీ చూపించి మీరు డినై చేస్తారా? ఎవరు మనం కాదు డినై ప్రభుత్వం లోకల్ చేసేవాళ్ళు అంతే. అది రెక్టిఫై చేసుకుంటే అయిపోయేది కదా. వాడు అప్పీల్ పెట్టుకోవాలా. నేననేది మీ వైపు నుంచి కూడా కొంత ఉదారంగా. అయ్యో మీరు అట్ట మాట్లాడమాకండి, నేను చెప్పేది కాదు. అతను వెళ్ళి అప్పీల్ పెట్టుకోవాలా, ఇట్లా నేను ఇవ్వలేకపోయాను, నాకు మిస్అండర్స్టాండింగ్ తెచ్చి ఇప్పుడు ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ కైండ్లీ హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద నాకు ఇవ్వండి అని అడిగితే తప్పులేదు. ఇతను పోకుండా పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతే ఎట్లా వస్తుంది జాబ్? సో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి జాబ్ ఇవ్వరా? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు గివ్ వేర్ ఇట్ ఈస్ నెసరీ. ఇప్పుడు మీరు ఆఫీసర్ అక్కడ వెళ్ళి అక్కడ తిరగ కొడితేనే లేదు, హీ హాజ్ నాట్ సబ్మిటెడ్ వెరిఫికేషన్ లో సర్టిఫికెట్ మెడల్ సబ్మిట్. సరే, ఒక ప్రాథమిక తప్పిదంగా భావించి ఉద్యోగం ఇచ్చేస్తే తప్పలేదు, అప్పీల్ పెట్టుకోవాలంటున్నాను. అవన్నీ అయినాయి సార్. కాలేదు సార్. డిఈఓ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, డిఈఓ దగ్గరికి వెళ్ళిన ప్రకాశం జిల్లా అమ్మాయి ఎవరో ఒక ఆవిడ మాట్లాడారు. డిఈఓ దగ్గరికి వెళ్ళి మేము ఇంతేనమ్మా స్పోర్ట్స్ కోట, మీరే చేయగలిగింది ఇదే, ఏం చేసుకుంటారో చేసుకోండి అని డిఈఓలు పంపిస్తే ఏం చేస్తారు సార్ వాళ్ళు? నేను ఓన్లీ స్పోర్ట్స్ కోట, నేను 16,000 గురించి మాట్లాడలేదు సార్, ఓన్లీ స్పోర్ట్స్ కోటా గురించే మాట్లాడుతున్నాను. నేను కూడా స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతున్నాను. మీకు డివిజన్లో ఒక్కొక్క ఏరియాకి 1-2 ఉంటాయి. ఏమండి 1-2 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు. అవి ఇప్పుడు మీరు నేను ఉన్నాము, మన ఇద్దరు మనకి ప్రయారిటీ ఎవరికో ఒకరికే వస్తుంది. ఒకటే పోస్ట్ ఉంటే రెండో వాళ్ళ పోస్ట్ ఎలా వస్తుంది? అది అక్కడ రెండో ఆయనేమో ఆయన సబ్మిటే చేయాలి వెరిఫికేషన్లో. రైట్ సార్, నేను వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? డెఫినెట్లీ ఈ అంశాలకు సంబంధించి మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీరామ్ గారు.